అంతా తన మనోనేత్రంతో గమనిస్తున్న శివుడు ధ్యానం నుండి బయటకు వచ్చి అశావరి దగ్గరికి వెళ్ళి పార్వతి ఎక్కడుందని అడుగుతాడు. దానికి ఆమె సమాధానం చెప్పకపోవడంతో పార్వతి ఎక్కడుందో చెప్పమని గట్టిగా అడుగుతాడు. అప్పుడు అశావరి తన కాలిని కదిలించడంతో పగిలిన పాదాల నుండి పార్వతీదేవి బయటకు వస్తుంది. చాలా కిరాతకంగా వ్యవహరించిన అశావరి ప్రవర్తన గురించి పార్వతీదేవి బాధపడి ఆమెను కైలాసం వదిలి వెళ్ళమని అడుగుతుంది. లేదా తన పద్ధతిని మార్చుకొని మంచిగా ఉంటానంటే కైలాసంలో అశావరితో పాటు ఉంటానని చెబుతుంది పార్వతీదేవి. అదంతా విన్న శివుడు పార్వతీదేవి అభ్యర్థనను తోసిపుచ్చి ఇలా అంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా రక్త సంబంధం లేని ఏ ఇద్దరు స్త్రీలు ఒకే నీడలో కలిసిమెలిసి ఉండడం అనేది అసంభవమని శివుడు పార్వతీదేవికి చెప్పి అశావరిని అక్కడి నుండి మరో చోటికి పంపించి వేశాడు. ఈ కథను మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి